వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక శ్రేష్టమైన మాట మనం చదువుకుందాం. 39వ కీర్తన 4వ చరణాన్ని నేను చదువుతున్నాను. యెహోవా, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ప్రియులారా, చూడండి ఈ వాక్య భాగంలో నా ఆయువు ఎంతైనది నేను తెలుసుకొనగోరుచున్నాను అనేది కాస్త మనం ఆలోచించినప్పుడు లోకంలో మనం అనేక విషయాలు తెలుసుకుంటుంటాము. ఘనమైనవి, ఘనహీనమైనవి, జరుగుతున్న పరిస్థితులు, జరగబో వాటిని తెలుసుకోవాలన్న కుతూహలం మనకుంటుంది. ఇక ఈరోజు పరిస్థితుల్లో నుంచి మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే ఈ సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది కదా. ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా క్షణాలలో ప్రపంచాన్ని చుట్టుకుంటుంది. అందుచేత అనేక విషయాలు సెర్చ్ చేసి అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఆరోగ్య వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, రాజకీయంగా ఎలాంటి మార్పులు కలుగుతూ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఆసక్తి కలిగిన వారమై ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాము. కొందరైతే ఇక ఆ విషయాలు తెలుసుకోవడమే వాళ్ళ యొక్క కర్తవ్యం అన్నట్లుగా దినమంతా కూడా దాని కొరకే ఖర్చు పెడుతూ ఉంటారు. అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకోవడం తప్పని నేను అనట్లేదు, కానీ దానికంటే మిన్నగా మనం తెలుసుకొనవలసింది ఏంటో ఈ భక్తుడు ఈ కీర్తనలో వ్రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి, మనం ఎన్ని విషయాలు మనం తెలుసుకున్నా, ఎంత సమాచారం మనం సేకరించినప్పటికీ వాటి వలన ప్రయోజనం ఎంత ఉంటుందో నేను చెప్పట్లేదు, కానీ ఈ విషయాన్ని మాత్రం మనం తెలుసుకుంటే మనకు చాలా ప్రయోజనకరమైనటువంటి అనుభవాలు మనకు లభ్యమవుతాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ మాట ఏదో సాదాసీదా మాట కాదండి.
నా దినములు లేక నా ఆయుష్ ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఎందుకంటే అది తెలిస్తే జీవితం యొక్క విలువ తెలుస్తుందండి, సమయం యొక్క విలువ తెలుస్తుందండి. సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, జీవితపు అనుభవాలను ఎలా మలుపు తిప్పుకోవాలి, ఇవన్నీ ఈ అనుభవం మీదనే ఆధారపడి ఉన్నాయి అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే ఎంత అల్పమైనదో మనకు తెలిసినప్పుడు మరి ఈ అల్పకాలం బ్రతికే ఈ బ్రతుకుని మనం ఎలా మలుచుకోవాలి, దేని కొరకు ప్రయాసపడాలి, ఏది సంపాదించుకోవాలి, ఏది కూడగట్టుకోవాలి, ఎలాంటి అనుభవాల్ని మన ప్రభు దగ్గర ప్రార్థించి పొందుకోవాలి అనేది తెలుస్తుందండి. ఈరోజు మనిషి లోకంలో అల్పమైన వాటి కొరకు ప్రాకులాడుతున్నాడు, అశాశ్వతమైన వాటి కొరకు కాలాన్ని వెచ్చించుచున్నాడు. ఎందుకంటే ఈ జీవితపు అనుభవం ఏపాటిది, ఎంతకాలం నేను బ్రతకగలుగుతాను, నా ఆయుష్యం ఎంత అనేది తెలియని వ్యక్తి ఇంకా ఎంతో సమయం ఉంది, ఇంకెంతో నాకు ఆరోగ్యం ఉంది, నేను అది కూర్చుకోవాలి ఇది కూర్చుకోవాలన్న ఆలోచన ఆరాటం మనిషికి కలుగుతుంది. చూడండి, ఈ రోజున దేవుని కార్యక్రమాల మీద కానీ, దేవుని మీద కానీ, దేవుని సన్నిధి మీద కానీ ఆసక్తి తగ్గిపోతున్న రోజులండి ఇవి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, వసతులు ఎన్నో వచ్చేసాయి. ఈ వసతుల వలన, ఈ టెక్నాలజీ వలన పలు విధాలుగా మనిషి అనేకమైన వాటిని సంపాదించుకోవాలి, ఘనత పొందాలన్న ఆలోచన మరి మనిషి కలిగి ఉన్నాడు గనుక క్షణం తీరిక లేకుండా పరుగులు తీస్తున్నాడు. ఎన్నో సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే తాను సంపాదించినది అతనికి ఆనందాన్ని కలుగు చేయక మునిపే, తాను సంపాదించినది అతను కూడగట్టుకొని మూటగట్టుకొని దాచిపెట్టుకుని దానిలో అతనికి ఆనందం కలగక మునిపే కాటికి కాళ్ళు చాపి కనుమరుగైపోతున్నాడు. జరుగుతున్న పరిస్థితులు ఇలా ఉన్నాయండి. పురులారా, ఇంకా మనం పరిస్థితులన్నీ మనం గమనించినప్పుడు పలు విధాలుగా మనిషి కనురెప్పపాటులో కనుమరుగైపోతున్నాడు. అది వివేచించగలిగిన వాడు ఎవడు, దానిని ఆలోచించగలిగిన వాడు ఎవడు? ఈ అల్పకాల జీవితపు అనుభవంలో ఈ బ్రతుకుని శ్రేష్టమైన వాటి మీద మనం ఆసక్తి కలిగిన వారమై వాటిని పొందుకొని వాటిని సంపాదించుకొని మనం ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేఖనాల్లో మనం యేసుక్రీస్తు చెప్పిన ఒక ఉదాహరణ మనం బాగా చదువుతూ ఉంటామండి. ఒక ధనవంతుడు ఉన్నాడట. ఆ ధనవంతుడు కొట్లన్నీ వెడల్పు చేసుకున్నాడు, ధన సమృద్ధి చేసుకున్నాడు. ఆయన తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడట, నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము, అనేక సంవత్సరములకు నేను నీ కొరకు కూర్చిపెట్టాను గనుక అనుభవించు అన్నట్లుగా తన ప్రాణంతో ఆయన చెప్పుకుంటున్నాడు. ఎంత అవివేకమైన ఆలోచన చూడండి. వీటినన్నింటినీ అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక అని అనట్లేదండి. ఇవన్నీ కూడా సమృద్ధిగా నాకు ప్రసాదించిన తండ్రి ఘనమైన వాడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు అని ఆయనను ఆరాధించట్లేదండి. తమకు కలిగిన వాటిని తలంచుకొని మురిసిపోతున్నాడు. ఆయన అన్నాడు, వెర్రివాడ, ఎంతకాలం ఇవన్నీ ఉంటాయి, నువ్వెంతకాలం ఉంటావు? ఈ రాత్రిని ప్రాణాన్ని వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఈ ప్రాణం ఈ రాత్రి తొలగిపోద్ది. మరి అవన్నీ ఎవరు అనుభవిస్తారు? అవన్నీ ఎవరి కొరకు పేర్చి పెట్టినట్లు? అలాంటి వెర్రితనం ఈ రోజున లోకంలో మనకు కనిపిస్తుందండి. సంపాదనయే, ఆస్తులే, అంతస్తులే, లోక సంబంధమైన కార్యక్రమాలే శ్రేయస్సు అన్నట్లుగా పరుగులు తీస్తున్న మానవాళిని మన కళ్ళతో మనం చూస్తున్నాము. ఇప్పుడు ఒక మాట, మన ఆయుష్ ఎంతటిది, ఆయన మనకు అనుగ్రహించిన దినముల సంఖ్య ఎంత అనేది తెలుసుకునే వారమై మన జీవితాన్ని మధురముగా మలుచుకొనవలసిన ఆవశ్యకత మన మీద ఉంటుందండి. ఇంకొక మాట, యోబు గ్రంథంలో మనం చదువుతాము. 42వ అధ్యాయం 2వ వాక్యం మనం గమనించినప్పుడు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. పురిలారా చూడండి, ఇక్కడ మరొక్క విషయం మనం తెలుసుకోవాలంట. అదేంటంటే ఆయన ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కాదు. అంటే ఆయన ఉద్దేశాలు ఎప్పుడు కూడా నిష్ఫలము కావు అనేది మనం తెలుసుకోవాలంటండి. నేను తెలుసుకున్నాను అని భక్తుడైన యోబు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన పూర్ణంగా పరిశోధింపబడినవాడు, సంపూర్ణంగా ఆయన పరిశీలించబడ్డవాడు.
మరణపు అంచులలోనికి వెళ్ళి మరలా దైవ కార్యములను వివరించుటకు అతడు సజీవుడై తిరిగి వచ్చినవాడు. చూసిన వాళ్ళు ఎవరు కూడా అతను బ్రతికి బట్టగట్టి మరలా సాక్షిగా నిలబడతాడని ఎవ్వరూ కూడా అనుకోలేదండి. దేవుని ఆశ్చర్యమైన కార్యములు సాక్షాత్తు అనుభవించిన వ్యక్తి దైవజనుడైన యోబు. ఆయన చెప్తున్నాడు, నీ కార్యములు లేక నీ ఉద్దేశములు ఏవి కూడా నిష్ఫలము కావని నాకు తెలుసయ్యా, నేను తెలుసుకున్నానయ్యా. మరి మీకు తెలుసా? ఆయన కార్యాలు, ఆయన ఉద్దేశములు నిష్ఫలము కావనే సంగతి నీకు తెలిస్తే, మనకు తెలిస్తే ఎప్పుడు కూడా మనం సణుక్కోము, గొణుక్కోమండి. యోబు జీవిత చరిత్రలో మనం చదువుతాము, ఆయన ఎప్పుడు కూడా దేవుని మీద తిరగబడలేదు, ఆయన ఎప్పుడు కూడా సణుక్కోలేదు. దేవుడు నాకు అన్యాయం చేసేసాడు అని దేవుని యొక్క సరళతలో నుంచి వైదొలిగిపోలేదు. ఎందుకంటే ఆయన ఉద్దేశములు నిష్ఫలము కావు. నేను ఇప్పుడు శోధింపబడుతున్నానా, ఇది నా ప్రయోజనం కొరకు. నాకు కన్నీళ్లు కలిగాయా, ఇది నా ఆధ్యాత్మికమైన వృద్ధి కొరకు. నేను పరీక్షింపబడుతున్నానా, ఇది నా బహుమానము కొరకు. ఏది ఆయన నిష్ఫలముగా నిష్ప్రయోజనముగా ఏది చేయడు, నాకు ప్రయోజనం కొరకే చేస్తాడని తెలుసుకున్నాడు. అందుచేత విశ్వాసమందు స్థిరంగా ఉన్నాడు. దైవ కార్యాల కొరకు వేచి చూచాడు. గొప్ప కార్యాలు, అద్భుతాలని అనుభవించగలిగాడండి. ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, నీ ఎడల ఆయన ఉద్దేశములు నిష్ఫలము కావు అనేది ఎరిగిన వాడవై, ఎరిగిన దానవై ఉండాలి. ఆయన ఏ మార్గంలో మనల్ని నడిపించినా ఆ మార్గం మన క్షేమము కొరకని. అది ఇరుకైనదా, ఇబ్బందికరమైనదా, లేక అవమానకరమైనదా అయినప్పటికీ కూడా ప్రభువు యొక్క ఉద్దేశం నీ పట్ల ఉన్నది. దేవుని యొక్క సంకల్పం నీ ఎడల గొప్పది, దేవుని యొక్క ఆలోచన నీ ఎడల గొప్పది. దానిని బట్టి ఆయన స్తుతించాలనే కానీ సణిగి గొణిగి సంశయాలతో దేవునికి దూరం కాకూడదనే విషయాన్ని ఏ క్షణం కూడా మనం మర్చిపోకూడదండి. నా ప్రియమైన సహోదరులు, ఈరోజు అనేక మంది విశ్వాసులైన వారు సహితమునండి ఎన్నో సంవత్సరాల నుంచి భక్తిగా దేవుని సన్నిధికి వెళుతూ వస్తున్నవారు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవాళ్ళు, ప్రార్థనలు చేసేవాళ్ళు కూడాను చిన్న శోధన కలిగితే దైవ ప్రణాళికని, దైవ చిత్తాన్ని ఎరుగక వాళ్ళు దేవునికి దూరమైపోతున్నారండి. ఈ దినాలు ఎలాంటివేనంటే క్రైస్తవుని పరిశీలించే దినాలండి, క్రైస్తవుడిని పరీక్షించే దినాలండి. గనుక ఈ పరిశీలనలో, ఈ పరీక్షలలో ఆయన ఉద్దేశములను మనం గుర్తించిన వారమై, ఆయన విశాలమైన హృదయాన్ని తెలుసుకొనిన వారమై, ఆయన లోతైన ప్రేమను రుచి చూచిన వారమై మనం స్థిరపరచబడాలి ప్రభునందు. పరిశుద్ధులైన పౌలు ఫిలిప్పి సంఘానికి రాస్తూ అంటాడు, మీరు స్థిర హృదయులై ఉండండి, కదల్చబడకండి. నిజమే ప్రియులారా, లోకంలో ఉన్నవైనా మనల్ని క్రీస్తులో ఉండనివ్వకుండా, క్రీస్తులో స్థిరపరచబడనివ్వకుండా మనల్ని కదుపుతూ ఉన్నాయి. కదిపే అనుభవాలు కలిగినది లోకం. కనుక మనం కదల్చబడిన వారం కావాలి. చంచలముగా మనం ఉండకూడదండి. స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగిన వారమై, స్థిరులమై మనం ఉండాలి. ఎందుకంటే ఆయన ఉద్దేశములను మనం ఎరిగిన వారమే అయితే అలాంటి స్థిరత్వం కలిగిన వారమై మనం బ్రతకాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం ప్రారంభించిన ఈ పరుగు ప్రభు రాకడ వరకు, ఆయన మనము ఆయన ఏకమయ్యేంత వరకు కూడా ఈ విశ్వాసపు పోరాటంలో ఆయన ఉద్దేశములను గుర్తించి, ఆయన సంకల్పమును గుర్తించి, ఆయన చిత్తమనే మార్గంలో మనం నడిపించబడాలి. అప్పుడే మనం బహుమానాన్ని పొందుకోగలుగుతాం. మీకు చివరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 23వ వాక్యం చదివితే ఎట్లనగా, యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును. యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకోవాలంటండి. మూడవదిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన బాహువు బలమైనదని మనం తెలుసుకోవాలి. దేనికి ఆయన బాహువు? వాక్యంలో మనం చదువుతామండి. ఆయన బాహుబలము చేత ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుంచి ఆయన విడిపించాడట. మరి ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి విడిపిస్తే మనల్ని ఆవరించి ఉన్న, మనల్ని కమ్ముకొని ఉన్న ప్రతి చీకటిలో నుండి, ప్రతి అపాయములో నుంచి ఆయన బాహువు చేత మనల్ని రక్షిస్తాడండి. శోధనలైన, వేదనలైన, వ్యాధులైన, కన్నీళ్ళైన, కష్టాలైన, ఎలాంటి పరిస్థితులైనప్పటికీ కూడా ప్రియులారా, మనం ఆరాధించే మన ప్రభు యొక్క బాహువు ఎలాంటిది అనంటే అది బలమైనది.
మనల్ని రక్షించగలిగినది, మన కన్నీళ్లు తొడవగలిగినది, మనల్ని లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద మనల్ని స్థిరపరచగలిగినది ఆయన బాహువు. ఆయన మహోన్నతమైన కార్యములను బట్టి మనం ఆయన స్తుతించాలి. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయన చేయలేనిది ఏమైనా ఈ సృష్టిలో కనబడుతుందా? అన్నీ కూడా ఆయన చేతి పనులే కదా. అన్నప్పుడు ఆయన బాహుబలమును మనం విశ్వసించాలి. ఆయన బాహుబలము యొక్క గొప్ప కార్యములను మనం చూడగలగాలి. ప్రియులారా, ఆ సర్వశక్తి కలిగిన దేవునికి మనం ఎలా ఉండాలంటే ఆయన రెక్కల నీడను శరణజొచ్చి ఆయన మీద ఆనుకొని ఆధారపడిన వారమై, ఆయనను పూర్ణముగా విశ్వసించిన వారమై మన బ్రతుకుని ముందుకి కొనసాగించుకోవాలండి. చూడండి, ఒక పరాక్రమశాలి, ఒక బలాఢ్యుడు మనతో ఉన్నప్పుడు మనకు ధైర్యం ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ లోకానికి సృష్టికర్త అయిన ప్రభువు ఆయన బాహు బలమైనదిగా ఎంచినప్పుడు మనకి ఎంత ధైర్యంతో ఉండాలి, మనం ఎంత స్థైర్యంతో ముందుకు వెళ్ళాలి. కనుక ఆ బాహుబలంతో అద్భుతాలు చేస్తాడు, ఆ బాహుబలంతో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, విడుదల ప్రసాదిస్తాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు ఏ పరిస్థితుల్లో నుంచి అయినా అనేది మనకు తెలియాలి. అప్పుడు ఏ చిన్నది ఏ పెద్దది సమస్య మనకు వచ్చినా చిన్నగా మనం ప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతాం, ఆయనతో చెప్పుకోగలుగుతాం. ఆయన బాహువు యొక్క బలాన్ని మనం ఎరిగిన వారమైతే, మనం తెలుసుకునే వారమైతే, ఆ ప్రత్యక్షత మనకు కలిగితే మనం ఆయనను విడిచి మనం ఎక్కడికి వెళ్ళలేమండి. ఆయన తప్ప వేరొకరు ఎవరూ లేరని మనం స్తుతించగలుగుతాము. ఆయనను ఆశ్రయించి మనం ఆయనను ఆరాధించగలుగుతాము. ప్రభు కొరకై సాక్షిగా బ్రతకగలుగుతాం. నేను 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. మన ఆయుష్ ఎంతో మనకు తెలుసుకోవాలి. ఆయన ఉద్దేశములు నిష్ఫలము కావని మనం తెలుసుకోవాలి. ఆఖరిగా ఆయన బాహు బలమైనదని మనం తెలుసుకోవాలి. మరి నువ్వు తెలుసుకున్నావా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతి, మీకు వందనాలు నాయన. మేము తెలుసుకునవలసిన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి నాయన మేము నేర్చుకుంటూ వచ్చాము. మనసు వికసింపబడిన వారమై, మనోనేత్రము వెలిగించబడిన వారమై మేము తెలుసుకునవలసిన విషయాలు తెలుసుకొని మా జీవితాన్ని పదిలపరుచుకొని శ్రేష్టమైన వాటి మీద ధ్యాస కలిగిన వారమై మేము నడిపించబడుటకు ఈ దినాన్న మా వెన్ను తట్టారు. అందుకు నీకు స్తోత్రాలు ప్రభు. మా ఆయుష్యమును మేము తెలుసుకునే వారమై మీ యొక్క ఆశ్చర్యమైన కార్యములు, మీ ఉద్దేశములు నిష్ఫలము కావని మేము ఎరిగిన వారమై, నీ బాహువు బలమైనదని ఎరిగిన వారమై, తెలుసుకుని వారమై ప్రభు మీ మీద ఆనుకొని బ్రతికే బ్రతుకుని మీరు మాకు అనుగ్రహించారు. అందుకు నీకు స్తోత్రం. అంతము వరకు కూడా కుడికైన ఎడమకైన తొలగక మీ వైపు చూస్తూ ఈ విశ్వాసపు పోరాటంలో మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని నన్ను మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. నా దేవుని సన్నిధి మీకు తోడై ఉండుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.